మహాగణ మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తిమంతుడాని నేను ఉదయకాలం నుంచి మా పరుడైన ప్రయత్నమైన కార్యమైన మీరు సంచరించే ప్రతి ప్రదేశం మందులో దేవా కృపాక్షేమం నుంచి కాపాడి నిరాత్మవాన్ని ఇచ్చి నేను పాదస్థితి మీద చేరి దేవా మమ్మల్ని పాఠం ద్వారా స్ఫూర్తించడం ఈ వాక్యం పేరులో మా జీవితంలో తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందింది. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రములను బట్టి విధులను బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసింది. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండేది. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధము లేకపోట చేత దేశము నెమ్మది కలిగి ఉండేది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసినందున అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. సంవత్సరములో 1 నెల అంతా మీరు కాపాడి 2వ నెల బహుమానంగా ఇచ్చి యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగళ్ళు భిన్న రీతిగా ప్రయాసపడుతూ వారి ప్రతి డ్యూటీలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి వృత్తిలోనూ మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. లోకము లోక ఇచ్చలతో మునిగి తేలుతూ ఉన్నది. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థించెదరో వారి మధ్య నేనుంటానని ఈ విధంగా ఒక చిన్న మందగా చేరి
నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశ అనే పదానికి అర్థము వైద్యుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం కలిగిన వారికి కాదు అని. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు. ఆశా జీవితములో 14వ అధ్యాయం 2వ వచనములో ఏం చదువుతున్నాము? ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా, అననుకూలముగా కాదు, అనుకూలముగా నడిచాడు అంట. దేవునికి ఇష్టకరంగా జీవించాడు అంట. విశ్వాసులమైన మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా భక్త పౌలు అన్నాడు, దేహముతో ఉన్నను దేహము విడిచినను మనము ఆయనకి ఇష్టలమై ఉండాలి. ఎలా ఉండాలంట? మనం ఆయనకు ఇష్టలుగా, ఆశ అనుకూలముగా నడుచుకున్నాం. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో పౌలు గారు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో, మీరు పిలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి ఘనపరచుడి, దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహములను నీతి సాధనములుగా చేసుకొనుడి అంటాడు. చూసారా? షద్రక్, మేషక్, అబేద్గోయిలు వారు తమ ప్రాణాత్మలను, దేహములను ప్రభుకు సమర్పించుకున్నారు. అందుకని 7 అగ్ని కూడా మరి ఏమీ చేయలేకపోయింది. వారి విశ్వాసం గట్టిది. వారు రాజుగారితోనే అంటున్నారు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు రక్షించిన రక్షింపకపోయినను నీ ప్రతిమలకు మేము లోబడం.
అసలుకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింతే మాకు లేదు అన్నారు. పరిశుద్ధమును అనుకూలముగాను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. 6వ అధ్యాయము రోమపత్రికలో మనకు అనేకమైన మాటలు ఉన్నాయి. పదమూడవ వచనం లేదంటే 12 నుండి, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. రోమా 6:12. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయములను పోలీస్ భాషలో వ్యభిచారిని ఏమని పిలుస్తారంటే అవయములను అమ్ముకొని బతికేది ఏమంట. తన అవయములను అమ్ముకొని బతికేది. సరే, జాగ్రత్త. మీ అవయములను దుర్నీతి సాధనములుగా అప్పగింపకుడి. మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరు దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను దేవునికి సాధనములుగా. అందుకనే యోసేపు అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తూ ఆమె పలు రకాలుగా కన్నేసి పలు రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా యోసేపు ఏమంటున్నాడంటే, దేవునికి విరోధముగా నేను ఎలాగూ మూట కట్టుకొందును. సరే, తన దేహమును పాడు చేసుకోలేదు యోసేపు. అనేకులు పాపము కొరకు పరిగెత్తుతూ ఉన్నారు, కానీ యోసేపు ఎదుటే ఉన్నది. లాలా మాటల చేత అనుదినమో, అప్పటికప్పటికి కాదు. కానీ యోసేపుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడంటే, ఆమె మాట విన్నవాడు కాడు. చూసారా? ఎందుకు? యోసేపు దృష్టి అదృశ్యుడైన దేవుని మీద. యోసేపు హృదయము జీవము గల దేవుని చేతిలో పడు బహు భయంకరము అని తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. పాపానికి చోటిచ్చిన దావీదు తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. పాపానికి చోటియని యోసేపునకు దేవుడు కిరీటము ధరింపజేశాడు. దేవుడు యోసేపునకు కిరీటమును ధరింపజేశాడు. ప్రపంచ చక్రవర్తి ఫరో ఏనా, నీ సెలవు లేనిది నా ప్రజలు
కాలు కానీ చెయ్యి కానీ ఆడించకూడదు, ఎత్తకూడదు. పేరుకే నేను, పాలనంతా నీది. యోసేపు దాసుడుగా అమ్మబడెను. కానీ యోసేపుని గురించి దేవుని వాక్కు ఏం చెప్తుందంటే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుని వాక్కు అతనిని. మరి పరిశోధనకు మన విశ్వాసము ఉండగలదా, ఊడిపోగలదా? 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో అదే కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా. దానికంటే, దేనికంటే? బంగారము కంటే, వజ్ర వైడూర్యాల కంటే, భూలోకంలో ఉన్న ఏ వస్తువు కూడా నువ్వు నమ్మిన విశ్వాసానికి సాటి రాదు. దానికంటే అమూల్యమైన నీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే నా విశ్వాసం పరీక్షకు నిలబడాలి. పౌలు అదే కదా, ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము నేను సమస్తమును పెంటగా చేశాను. ఆయన శ్రమలలో పాలివాడవుట, దీని అంతేదో చూడాలి. సరే, ఈ శోధనల చేత మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుందంట. మీ విశ్వాసం పరీక్షకు నిలబడాలి. చాలామంది పరీక్షలంటే భయపడతారు. ఏం పాస్ అవుతారు వాళ్ళు? ఇప్పుడున్న జనరేషన్ వాడి కాలేజ్ చదువని స్పష్టంగా ఒక అధ్యాయం బైబిల్ చదివియండి మీ పిల్లలను. ఎక్కడే కానీ పురపొత్సలు లేకుండా. చూసారు, చదవగలరా? మింగేస్తారు, పదాలను మింగేస్తారు. చూసారా? కారణమేమి? ఇంటికాడ దాన్ని మళ్ళా రిపీట్ అంటే మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట, మరలా ఒకసారి చదువుట అనేది ఈనాడు క్రైస్తవ్యానికి ఉండడం లేదు. మరి ఆధ్యాత్మికంగా ఎట్లా ఎదుగుతారు? ఆధ్యాత్మికంగా ఎదగాలంటే వాక్యం అనే పాలను, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, వాక్యం అనే పాలను. కనుక ఆశ ఒకటి, దేవునికి అనుకూలముగా నడిచాడు. 2 ఆశ దేవుని దృష్టిలో యథార్థముగా నడిచిన వాడై. నీకేమి లేకపోవచ్చు, ప్రభు కొరకు నీ ఆధ్యాత్మిక జీవితంలో యథార్థముగా ఉంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులకు ఆయన అనేక మేలు దాచి ఉంచాడు. యథార్థవంతుడైన యోబు దేవుని కొరకు కోల్పోయాడు, 2 అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. యథార్థముగా ఉండు. యేసుప్రభు వారు కూడా బరువైన ఆజ్ఞలు పెట్టలేదు.
ఏం ఆజ్ఞలు పెట్టాడు? మీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదన్నట్టుగా ఉండాలంట. వీటికి మించి పుట్టినటివి సాతానివి అన్నాడు ఆయన. మీ మాట యథార్థవంతులకు ఆయన అనేకమైన మేలు దాచాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20 వచనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయన క్రిస్టులు. యథార్థముగా 15:11లో యథార్థవంతులకు ఆయన అనేకమైన మేలులు దాచి ఉంచాడు అంట. 14:11 భక్తిహీనుల గుడారము నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థముగా ఉంటే చాలు, ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఆశాలో ఉన్న 3వ మాట, అతడు దేవుని ఆశ్రయించెను. 2వ దినవృత్తాంతములు 14:4. వారు పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని తెలియజేసినవాడు. అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. 1 రాజుల గ్రంథం 1 అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లా చేసెను. విశ్వాసి జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనములో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉండును. 13వ అధ్యాయం 18వ వచనములో 2 దినవృత్తాంతములు ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయము పొందిరి. ఆశా దేవుణ్ణి ఆశ్రయించినవాడు
నిన్ను ఆశ్రయించు వారినందరినీ నీవు కాపాడుదువు. నిన్ను ఆశ్రయించు వారికి అనేకమైన మేలును దాచిపెట్టాడు దేవుడు. రెండవది, ఆస తన జీవితములో శత్రువుల మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు ప్రార్థించిన ఆస మనకు కనపడతాడు. 11వ వచనం, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యపు చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరున్నారు? మాకెవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామం బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయము నొందనీయకమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆస ఎదుట నుండి, యూదా వారి ఎదుట నుండి నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. చూసారా? ఎంతమంది సైన్యం ఉన్నారు ఈయనకు? 2,80,000 మంది బెన్యామీలు కూడిన సైన్యము ఆసాకుండెను. వీరందరూ పరాక్రమశాలురై ఉండిరి. సైన్యాన్ని బట్టి అతిశయపం లేదు. సైన్యం ఉంది. 1, 2, 3, 4 కాదు, లక్షల మంది ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరును. ఎక్కడుంది బేబీ ఆ మాట? ఆడుందా? చూస్తున్నావు బైబిల్లో? దగ్గు వస్తుంది పాపం. అయ్యా, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరు. నిన్నే నమ్ముకొని ఉన్నా. నీ నామం బట్టి బయలుదేరుతున్నా. నరమాత్రులను నీ పైన జయము. చూశారు? ఈ దినాలలో మానవుడు ఒక చిన్న కేటగిరీ వస్తే దేవుణ్ణి మర్చిపోతాడు. ఒక చిన్న కేటగిరీ. కానీ ఇలా రాసాకు 2,80,000 మంది సైనికులు, పరాక్రమశాలు ఉన్నారు. దేవుని సన్నిధిలో తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. మాకెవరున్నారయ్యా? ఈ లోకంలో మాకెవరు లేరయ్యా. నీ నామం బట్టి బయలుదేరుతున్నానయ్యా. నరమాత్రులు నీ పైన జయము నందనీయకు. ఆయన భయము చేత, యెహోవా భయము చేత గెరారు చుట్టూనున్న పట్టణంలోని వారందరికీ యెహోవా భయము వచ్చిన గనుక ఆ పట్టణములన్నీ కొల్లబెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్ల సొమ్మును దోచుకొనిరి. ఏమంట? శత్రువుల మీద అద్భుతమైన విజయం ఇచ్చాడు దేవుడు. అందుకని విశ్వాస జీవితంలో కూడా శ్రమల నుండి తప్పించుకోవాలి అంటే
యాకోబు వలె పదే 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 ప్రార్థన చేయాలి, పోరాడాలి. ఆయన అద్భుతమైన విజయాన్నిచ్చే దేవుడు. ఆసా దేవునికి ఇష్టమైన వాడు గనుకనే అతని దినములలో దేశము నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండెను. 6వ వచనం ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, అతడు యెహోవాకు ఇష్టుడాయను అనే మాట. దేవునికి ఇష్టంగా ఉంటే చాలు, మీకు నెమ్మది కలగజేస్తాడు, నీకు విశ్రాంతి దయచేస్తాడు, నీకు ఆదరణ ఇస్తాడు. ఆసాను దేవుని ఆశ్రయించినందుకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశములన్నిటిలో కూడా నెమ్మది కలగజేశారు. ప్రజలు నిర్భయముగా తిరుగుటకు దేవుని భయం ఆవరించి ఉందంట. 7వ వచనం 14వ అధ్యాయం 7వ వచనం, మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేస్తున్నాడు. దేశమందు మన నిర్భయంగా తిరగవచ్చును. పట్టణమును కట్టించి వాటి ప్రాకారం, గోపురం, గుమ్మము, ద్వారబంధములను అమర్చుదము. వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించిన హేతువు చేత. చూసారా, నెమ్మది కలగజేసాను. ఎక్కడెక్కడ నెమ్మది? నయోమి కుమార్తెలతో, కోడళ్ళతో అంటుంది, అమ్మా మీరు ఇంట నెమ్మది కలిగి మరలా పెళ్ళి చేసుకోలేమ్మా. ఇంట్లో నెమ్మది, ఎక్కడంట? ఇంటిలో నెమ్మది, పట్టణంలో నెమ్మది, దేశంలో నెమ్మది, ప్రాకారములలో నెమ్మది, చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్య కూడా ఆయన నెమ్మది ఇచ్చేది. ప్రజల మధ్య కూడా చూసాను రే, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు ఏదో బైబిల్ అంటలే, అక్కడ పోవాకు, ఏదో వాళ్ళ ప్రార్థన బైబిల్, వాళ్ళు అట్లా మాట్లాడారు, తాళం వేశారు. అట్లయితే ఆసుపత్రి కాలనీలో చర్చి ఉంటుందండి, ఆడు ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఏ వారం? బుధవారం. అక్కడ ఉంటారు అనుకోండి ప్రార్థన కాడ. అన్యుడే సాక్ష్యం ఇస్తాడు. వాళ్ళు ప్రార్థనలో ఉంటారండి, వారు దేవుని సంఘానికి వెళ్తారండి. చుట్టుపట్ల ఉన్న ప్రజల మధ్య కూడా నెమ్మది కలగజేస్తాడు. బహువృద్ధి పొందారు. ఏమంట? బహువృద్ధి పొందిరి. ఇప్పుడు ఆశాధార మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఆశా ఏలుబడి యందు 35వ సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదు అంట అతని జీవితములో. 15వ అధ్యాయం ఆఖరి వచనములు, ఆశా ఏలుబడి యందు
35వ సంవత్సరముల వరకు యుద్ధములో జరగలేదు. నెమ్మదిచ్చాడు దేవుడు. ఇప్పుడు యాజకుల మీద తిరగబడ్డాడు. కొందరిని బాధ చేశాడు, కొందరిని అతిక్రమించాడు. ఫలితముగా 16వ అధ్యాయం 32వ వచనములో ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇంత వృద్ధి చేసినా కూడా, ఇంత వృద్ధి లేక తెచ్చినా కూడా, శత్రువు మీద విజయం ఇచ్చి చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్య నెమ్మది కలగజేసి వృద్ధిలోకి తీసుకొని వచ్చే వృద్ధిపరిచిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఇది నాన్న ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. సరే, ఇక లోపాలు చూపించే వారుగా తయారైపోతున్నారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఒక పేద కుటుంబము ఒక చింత చెట్టు కింద భర్త లేడు, తల్లి బిడ్డ కాపురం చేసుకుంటున్నారు. బిడ్డ చాలా అపరూపకంగా ఉంది, బాగా సౌందర్యవంతురాలుగా ఉంది. చిన్న చిన్నగా మందిరానికి వెళ్ళేది. ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు, అమెరికాలో స్థిరపడిన ఒక యువకుడు వచ్చాడు పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు, నాకు వీసా ఉంది, సంపద ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక సామాన్యమైన విశ్వాసి చూడండి, నేను చేసుకుంటానంటే, ఇదిగోండి పలానా అమ్మాయిని మీరు ఎవరినైనా అడగండి అని అంటే పెళ్లి చేసి పంపించారు. వాళ్ళమ్మ కాయలు అమ్ముకొని జీవనం చేసేది, చింతబూట్లు అమ్ముకొని జీవనం చేసేది. 5 సంవత్సరాలు అమెరికా నుండి వచ్చినాక, అక్కాయ్ ఏంది అక్కాయ్ ఇవి ఒకటి గరగా ఉంటాయి, ఎసే అసలు నువ్వు ఏడ బతికినావే, అసలు అంత నీడ కూడా లేదు కదే. ఆ చింత చెట్టు కింద చీరలతో చిన్న గుడి చేసుకుని దేవుని మందిరానికి వస్తుంటే దేవుడు ఆశీర్వదిస్తే, మీ అమ్మ కదే ఈ ఊరికంతా చింతపండు చింతబోట్లు అమ్మింది కదే, చింతాకు కూడా అమ్మింది కదే, ఇవేంటి ఒక్కటి అంటున్నావు, నీ బతుకంతా మాకు తెలుసులే. వృద్ధి పొందించిన దేవుణ్ణి, అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దేవుణ్ణి, ఆశీర్వదించిన దేవుణ్ణి, యుద్ధములు లేకుండా చేసిన దేవుణ్ణి, శత్రువుల మీద విజయం ఇచ్చిన దేవుణ్ణి బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను, వారు ప్రార్థన చేయటం వలన ఆ రోగిని దేవుడు ఏం చేస్తాడంట? కానీ పాదముల జబ్బు పుట్టి పుండు అధికమవుతున్నా కూడా దేవుని యొక్క విచారణ చేయలేదు. కానీ వైద్యులు
వైద్యులను పట్టుకొనెను, బహు బాధపడినను. హిజ్కియా అయితే ఏమన్నాడు? నీ సన్నిధిలో నేను ఎలాగూ నడుచుకుంటునో, ఎట్లు జరిగించి తినో, నన్ను జ్ఞాపకము చేసుకొని కన్నీళ్లు కార్చాడు. కన్నీళ్లు కార్చేది మాకేం తక్కువ, నీకు తక్కువ. నువ్వు కార్చు, నువ్వు చేయి ప్రార్థన. అయినా మా ప్రార్థన యాడేంటన్నా, మీ ప్రార్థన అయితే మీరు పరలోకం నుండి ఉట్టిపడినారు కదా, అందుకని మీరు బాగా చేసి తింటాడన్నా. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా క్రైస్తవ జీవితంలో అది లేదు. నాకెప్పుడు ఆ భాగ్యం వచ్చునా? సమీరుని గురించి ఏమని రాయబడింది? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఒక్కడు. ఈ ఒక్కని నువ్వు ఉండలేవా? ఈ ఒక్కదాన్ని నువ్వు ఉండలేవా? సునేము పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ, ఆ సునేం పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ ఉందా? అనేక స్త్రీలు లేరా? ఆ ఒక్కనివి, ఆ ఒక్కదానివి నువ్వెందుకు నాగలేకపోతున్నావు? నువ్వెందుకు కాదనలేకపోతున్నావు? ఆ ఒక్కటి నేనే ప్రభువా, ఆ ఒక్క నేనే ప్రభువా. సంఘ వృద్ధి కొరకు నా శాయశక్తుల నేను ప్రార్థన చేస్తా. ప్రార్థించాలి. బహు బాధపడినను దేవుని దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. నూతన నిబంధనలో రక్తస్రావం కలిగిన స్త్రీ వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి యేసు ప్రభు వారు బాగు చేయగలరు. తన దుర్వాసన కూడా లెక్క చేయకుండా ఆ సమూహంలో జ్వరబడి ఆయన వస్త్రం ముట్టితే చాలు బాగుపడు. వెళ్ళింది ధైర్యంతో. మార్కు భక్తుడు ఏమని రాస్తాడంటే, ఆమె ఆయన వస్త్రమును ముట్టెను, వెంటనే రక్తధార కట్టెను. ముట్టెను, కట్టెను. నువ్వు ప్రార్థన చేయి ప్రతి సమస్యకు. దావీదు భరోసాగా అన్నాడు కదా, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో వ్యర్థం కాలే. అవి చూసారా, వ్యర్థం కాలేదు. నూట 15 కీర్తనలో భక్తులు ఏమంటారంటే, దేవుడు మమ్మల్ని మరిచిపోలేదు. అంత శ్రేష్టమైన మాట. 115వ కీర్తనలో 12వ వచనం, దేవుడు యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. దేవుడు మమ్మును మరిచిపోలేదు. దీనికి పౌలు గారు ఇంకొక మాట అన్నాడు,
హెబ్రీ పత్రిక 6:10 మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయుచు ఇంకను చేయుచుండుట చేత తన నామము బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు మేలు పొందినవాడు మర్చిపోవచ్చు. నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా మేలు పొందినవాడు మర్చిపోవచ్చునేమో, కానీ యేసు క్రీస్తు నామములో నువ్వు చేయి చాపావే, అది ఆయన మర్చిపో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అదే కదా. ఏది చెప్పు శ్వేత, ఏది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పు, ఖచ్చితంగా చెప్పు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన వాటిని మీరు స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, నేను దిగంబరుడైతిని, నేను అనాదిగా ఉంటిని, నేను చెరసాల్లో ఉంటిని, మీరు నాకు చేశారు. ఆ గొర్రెలు అంటున్నారు, మేమెప్పుడు చేశాం ప్రభువా నీకు? నా నామమున బలహీనులకు చేయటం వలన నాకు చేసినట్టు కాదా అన్నాడు. ఏమంట? నాకు చేసినట్టు కాదా? ఆశ వైద్యులను పట్టుకున్నాడు. ఆశ దేవునికి అనుకూలంగా నడిచాడు, యథార్థంగా నడిచాడు, దేవుని ఆశ్రయించాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ప్రార్థించాడు, అపాయము లేకుండా చేశాడు, నెమ్మదిచ్చాడు, వృద్ధిపరిచాడు. జీవితములో బలహీనతలు ఏర్పడినప్పుడు సరి చేసుకోకుండా అతడు మనుషులను పట్టుకున్నాడు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. కీర్తనలు అదే కదా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటమే, రాసులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఈ రాసు ఈనాటి క్రైస్తవులకు ఒక మాదిరి. వృత్తి పొందేంత వరకు దేవునికి అనుకూలంగా యథార్థముగా జీవించాడు. వృద్ధి పొందిన తర్వాత ఆ మొదట రక్షించబడిన, మొదట బాప్తీసం తీసుకున్న, మొదట సంఘ ప్రారంభ దినాలు ఉన్న ఆ మొదట ఉన్న ఆసక్తి ఇప్పుడు ఉండడం. కారణమేమి? నువ్వు ప్రభు కంటే లోక సంబంధమైన వాటిని వెంబడిస్తున్నావు. అందుకనే ఆయనలో కలిసి ఉండడానికి కూడా, సాగడానికి కూడా నేటి క్రైస్తవ్యము బక్కచిక్కిపోతాం. ఆశ తన గతాన్ని జ్ఞాపకం చేసుకో. పాదములలో జబ్బు పుట్టినను అతడు యెహోవా యొక్క విచారణ చేయక వైద్యులని పట్టుకున్నాడు. చివరికి తన గుంత తానే తవ్వుకున్నాడు. దావీదు సమాధులలో ఉండడానికి కూడా ఇష్టపడలేదని. చదువుదాం ఆ మాట. 14వ అధ్యాయమే, 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతం.
16వ అధ్యాయం ఆఖరి వచ్చింది. అత్తరు పని వారి చేత సిద్ధం చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతో నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తమై విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధియందు అతన్ని పాతిపెట్టిరి. ప్రభు మీద ఆధారపడలే. యోసేపు ఏమన్నాడు? యోసేపు? దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చు, వాగ్దాన దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఐగుప్తులో ఉన్న నా ఎముకలను ఎక్కడ పాతి పెట్టమన్నాడు? వాగ్దాన దేశంలో పాతి పెట్టాడు. ఒక నిరీక్షణ కలిగిన వాడు యోసేపు తన మరణము గురించి కూడా పాదములను జబ్బు పుట్టినను బహు బాధపడినను ప్రార్థన చేయలేదు. వైద్యులనే పట్టుకున్నాడు, ప్రార్థన చేసి. మా యేసు ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాను. ఆశ మీద కొంత ధ్యానం చేయటకు సహాయం చేశారు. నైనా సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీకు రాజయ్య బిషప్ డ్యూటీలో ఉన్నారు, వారిని క్షేమంగా నడిపించండి. బిషప్ పెద్ద కుమార్తె నడిపించారు, మీకు స్తోత్రం. జస్సి దివ్యాలు MBA పరీక్షలు రాశారు, కిషోర్ కూడా CA పరీక్షలు మరి వాళ్ళు కూడా CA పరీక్షలు రాశారు. మంచి ఫలితాలతో పాస్ అవటం అనుకుంటున్నాను. కిషోర్ని కూడా మీరు దీవించండి. అయ్యా యవన పిల్లలను మీరు దీవించండి. యవన పిల్లలు యవనంలోనే రక్షణ పొంది బాప్తీసం పొంది మీరు ఎదుగుట మీ కృపను దయచేయండి. మరి గురు మరి ఆదివారం శనివారం ఆదివారం అవుకులో జరగబోయే వాక్య ధ్యాన కూడికలను మీరు ఆశీర్వదించండి. ఆశ్చర్యకరంగా జరుగుటకు ప్రతి అక్కర తీర్చండి. కట్టుపల్లి యోహానంకు రాజాభయాన్ని తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించి గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసీమ, చాపరాల సంఘాలను బలపరచండి. అయ్యా మీ కొందనాలు చెల్లిస్తుంది. ఎండలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇదిగో మిరప సాగు పని జరుగుతూ ఉంది. మిరప మంచి ధరకు అమ్మబడినట్లుగా మీరే ఆశ్చర్యం జరిగించమని అడుగుతున్నాను. నేను మీ కొందనాలు చెల్లిస్తాను. ఈ రాత్రి మీరు మహిమపడు. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచి ఈ రాత్రి మీరు మహిమపడు. మా మండలము, మా తాలూకా, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించి పాలన చేయు అనధికారులను దీవించండి. చక్కగా పాలన చేయండి. మా నాయకులకు, అధికారులకు నేను నీ కృపను దయచేయండి. ఆయా ఉద్యోగాలు చేసేవారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు కూడా దయచేయండి. కళాశాల మొదలుకున్న నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. యవన పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో మీకు కూడా దయచేయండి. దేవదాస్ పెద్ద కుమార్తె కొంత బలహీనతలతో ఉండగా మీరు ముట్టి స్వస్థపరిచారు, మీకు స్తోత్రములు. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇలాగే బంధువులు మరి ఒకరు మీ వద్దకు చేర్చబడ్డారు, ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. రాత్రి మీరు మహిమ పొందండి.
మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.